యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. మిమ్మల్ని చూస్తుంటే తెలంగాణ కన్నా కన్నడ అలాగే మాట్లాడుతున్నారు, ఆ ఫ్లో అంత వస్తుంది. సార్, మీరు ఈ స్థాయికి ఈ సీట్లో కూర్చోడానికి ఒకరోజు రెండు రోజులు కష్టం కాదు, చాలా కష్టపడారు. అంటే మిర్యాలగూడ, నల్గొండ జిల్లాలో ఆ జిల్లాలో తండాలో ఉన్న వాళ్ళు ఈ స్థాయికి వస్తారా అన్నది కూడా వాళ్ళకి మీరు చెక్ పెట్టారు. అసలు మీ జర్నీ మిర్యాలగూడ నుంచి ఎలా స్టార్ట్ అయింది, మీరు పడ్డ కష్టాలకు వచ్చాయి, యూపీఎస్ఐ ఎందుకు ఎంచుకున్నారు, ఇది బై ఛాన్సా బై చాయిస్ పాటు ప్రస్తుతం నార్త్ జోన్లో పనిచేస్తున్న మీకు ఇక్కడ ఉన్న ఛాలెంజ్ ఎలా ఉన్నాయి, దీన్ని ఎలా మీరు ఒక్కొక్కటి స్టెప్ ముందు చేసుకుంటూ కర్ణాటకలో తెలుగు వారి మార్క్ ఎలా చూపిస్తున్నారు, ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు మిర్యాలగూడలో మీ కుటుంబం, అమ్మ నాన్న ఈ స్థాయికి రావడానికి మీరు పడ్డ కష్టాలు ఒకసారి చెప్పండి. అందరికీ నమస్తే. నా పేరు సైదులు, మీరు చెప్పారు. మాది దామరచెల్ల మండలం, మిర్యాలగూడ దగ్గరలో ఒకటి. అక్కడ నుంచి ఒక చిన్న తాండా, గేరి తాండా అని కొంట్రాపల్లి గ్రామ పంచాయతీ. బస్సు ఉందా? బస్సు లేదండి. రోడ్డు ఉందా? రోడ్ లేదు. రోడ్ ఇప్పుడు రీసెంట్గా నేను వేయించాను. తాండా కరెంట్ కూడా లేదు. అప్పట్లో లేదు, ఇప్పుడు ఓకే, ఇప్పుడు వచ్చి ఫెసిలిటీస్ ఇప్పుడు బాగానే ఉంది. అంటే కరెంటు, రోడ్డు అంటే కనీసం మౌలిక సదుపాయాలు లేని తండాలు పుట్టిన అలానే జర్నీ ఎలాగొచ్చిందండి? మేము స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు అలానే ఉండేది పొజిషన్. సో మాది బేసికల్లీ తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తారు అదే ఊర్లో. ఇది నాకు ఇద్దరు చెల్లెలు. సో అక్కడే చదువుకున్న వాళ్ళం తెలుగు మీడియంలో. ఒక ఫస్ట్ నుంచి 5వ తరగతి వరకు అక్కడే మా ఊర్లోని కొంట్రపల్లి అనే ఊర్లోనే చదివాము. తెలుగు మీడియంలో చదివాము. అక్కడ స్కూల్కి వెళ్ళాలంటే రోజు ఒక 3 కిలోమీటర్స్ వాక్ చేయాలి. 3 to 5 కిలో, అంటే అప్ అండ్ డౌన్ ఇట్లా ఆల్మోస్ట్ అరౌండ్ 5 కిలోమీటర్స్ వరకు వాక్ చేసి పొలాల మధ్య నుంచి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం, బ్యాగ్ మోసుకుంటూ వెళ్ళేవాళ్ళం. సో అలా ఉండింది. దెన్ ఆఫ్టర్ 5th క్లాస్ అయిన తర్వాత 6th క్లాస్లో ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటాయి కదా, సో గురుకుల పాఠశాల నోటిఫికేషన్ వచ్చింది. లక్కీగా అదేంటంటే మాకు మిర్యాలగూడలోనే ఒక కొత్త స్కూల్ ప్రారంభమైంది అప్పుడు 97, 98లో. సో ఆ టైంలో మేము అప్లికేషన్ చేసాము. దాని తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్కి అటెండ్ అయ్యాను. అక్కడ అడ్మిషన్ దొరికింది. సో అక్కడ ఆ స్కూల్లో జాయిన్ అయ్యాం 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు. బట్ అన్ఫార్చునేట్గా ఏంటంటే అది ఫస్ట్ బ్యాచ్ మాదవ్వడము, మళ్ళీ అది స్కూల్ కూడా స్టార్ట్ అవ్వడం ఒక ప్రైవేట్ బిల్డింగ్లో, ఒక 4 రూముల బిల్డింగ్లో స్టార్ట్ అవ్వడం. దాంట్లో 60 మంది ఆ 4 రూమ్లో పడుకునే వాళ్ళం. అదే క్లాస్ రూము, అదే డార్మెటరీ, అదే డైనింగ్ హాల్, 2 టీచర్ ఉండేవాళ్ళు. ఇక వాళ్ళు 6 సబ్జెక్టులు చెప్పేవాళ్ళు. సో అలా కొంచెం చాలా విచిత్రంగానే, అంటే నిజం చెప్పాలంటే క్లాసులు జరిగేటప్పుడు ఒక చింత చెట్టు కింద జరిగేది మా క్లాస్లో ఆ గురుకుల స్కూల్లో. అలా 10th వరకు మేము ఓన్గా చదువుకున్నాం. అండ్ అన్ఫార్చునేట్లీ 9th అయిన తర్వాత ఈ సమ్మర్ హాలిడేస్లో ఐ లాస్ట్ మై ఫాదర్. ఇప్పుడు 9th అయింది, తర్వాత 2 చెల్లెలు అండ్ మదర్ కూడా వ్యవసాయం చేశారు. సో ఊర్లో ఉండేవాళ్ళం. దాని తర్వాత కొంచెం 10th క్లాస్కి వెళ్ళాలా వద్దా అనేది కూడా సందిగ్ధంలో ఉండేవాళ్ళం అప్పుడు. అంటే ఎడ్యుకేషన్కి వెళ్ళిపోతే మళ్ళీ ఇంట్లో చెల్లెలు తల్లిని చూసుకోవాలి కదా అనేది. బట్ దే హ్యావ్ సపోర్టెడ్ మీ. వాళ్ళు చాలా, నిజం చెప్పాలంటే చాలా మంచిగా సపోర్ట్ చేశారు. 2 చెల్లెలు, అప్పటికి వాళ్ళ ఎడ్యుకేషన్ ఆగిపోయింది. అండ్ ఐ స్టార్టెడ్, మళ్ళీ నేను 10th క్లాస్కి వెళ్ళి, అంటే మిడిల్లో జాయిన్ అయ్యాను. అమ్మగారు మీద నడిచింది. సో మదరే చూసుకున్నారు అన్నీ చెప్పాలంటే, వ్యవసాయం చేసుకుంటారు, చూసుకున్నారు. సో 10th క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంటర్మీడియట్ కూడా అక్కడే. అప్పట్లో ఈ కాన్సెప్ట్ ఉండేది 550 మార్క్స్ వస్తే నీకు ఏదైనా కార్పొరేట్ కాలేజీలో ఫ్రీ స్కూల్ వచ్చేదని. కాకపోతే మేము చదివిన స్కూల్కి అప్పుడు టీచర్ లేకుండా ఉండడం, అన్నారు ఓన్ అది గ్రూప్ అంతా చదువుకునే వాళ్ళం. బట్ సో వి డిడ్ గుడ్. సో అందరు ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడము. నాకు కూడా 10th క్లాస్లో 527 మార్క్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ 600. సో దాంతో అక్కడ మిర్యాలగూడలోనే ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వాల్సి వచ్చింది. అక్కడ కార్పొరేట్ కాలేజ్ మెట్లు ఎక్కలేదు, నారాయణ కాలేజ్ లాంటి కాకుండా మిర్యాలగూడలోనే చదివాం. సో ఒక వాసవి జూనియర్ కాలేజ్ అని అక్కడే ప్రైవేట్ కాలేజ్, బట్ అక్కడే చదివాం చిన్న కాలేజ్లో. అది కూడా ఫస్ట్ టైం, సెకండ్ బ్యాచ్ మాది. బట్ సమ్హౌ వీ డిడ్ వెల్ చేసాము. దాని తర్వాత ఇంటర్మీడియట్ అక్కడ ఎంపీసీ తీసుకొని 2 ఏళ్ళు చదివాను. వన్ ఆఫ్ ద టాపర్ డిస్ట్రిక్ట్లో కూడా ఆ రోజుల్లో. అప్పుడు ప్యాటర్న్ అన్న చేంజ్ అయింది మాకు ఇంటర్మీడియట్ది. సో ఐ గాట్ అరౌండ్ 95% స్కోర్. కంప్లీట్ చేసాము. తర్వాత బిట్స్ పిల్లని కూడా వచ్చింది నాకు. బట్ బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ రీజన్ జాయిన్ అవ్వలేకపోయాం. అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో BE కంప్యూటర్ సైన్స్ వచ్చింది. దాని తర్వాత కంప్యూటర్ సైన్స్లో అక్కడ బీటెక్ చేసి ఒక 4 ఏళ్ళ తర్వాత, ఇక చెల్లెలు ఉన్నారు కదా ఇంట్లో, సో సిస్టర్స్ ఉండేవాళ్ళు. సో వాళ్ళ మ్యారేజ్ తర్వాత అవన్నీ కొంచెం ఫైనాన్షియల్ బర్డెన్ ఎలాగో ఉంటుంది. ఇన్నాళ్ళు కష్టపడి వాళ్ళు మనకి పుష్ చేశారు కదా. సో ఐ హ్యావ్ టు టేక్ బ్యాక్, వాళ్ళ కోసం ఏదో చేయాలి కదా. సో వాళ్ళకి కొంచెం ఈ 4 ఏళ్ళు కొంచెం జాబ్ చేసి, కొంచెం వాళ్ళ పెళ్ళిళ్ళు అయిన తర్వాత దెన్ ఐ క్విట్ మై జాబ్. సో ఈ సివిల్ సర్వీస్ అనేది నేను ఎప్పుడైతే గురుకులలో జాయిన్ అయ్యానో అప్పటి నుంచి నాకు ఇది ఆశ ఉండింది. సమ్హౌ ఐ గాట్ దిస్
డిజైర్. అంటే అంటే గురుకుల చదువు అందరికీ ఈ ఆలోచన వస్తుందండి. చాలా మంది గురుకుల నుంచి పుడుతున్నారు ఇవన్నీ. అది ఎన్విరాన్మెంట్ అలా ఉంటుంది అక్కడ. మ్మ్. చెప్పాను కదా, క్లాస్ రూమ్ అంటే చెట్ల కింద కూర్చునేవాళ్ళం. చింత చెట్టు కింద, వేప చెట్టు కింద, ఈ రెండే చెట్లు ఉండేవి స్మాల్ ప్రెమైజెస్లో. సో కూర్చునేవాళ్ళం. సో ఒక థాట్ ఏంటంటే ఓకే, ఏదో ఒకటి పెద్దగా చేయాలనేది. ఎందుకంటే మనకు బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, ఆస్తిపాస్తులు ఏం లేవు, తల్లిదండ్రులకు బిజినెస్ లాంటిది ఏం లేదు. సో వీ హ్యావ్ టు కమ్ అప్. అంటే ఈ చదువు ఒకటే మార్గం మనకి. సో వెళ్ళాలి అంటే చదువు ద్వారా వెళ్ళాలంటే ఏదైనా టాప్ పొజిషన్కి వెళ్ళాలనేది ఒకటి ఆలోచన. అండ్ అప్పట్లో కొంచెం నేను జనరల్ స్టడీస్, న్యూస్ పేపర్ బాగా చదివేవాడిని 6th క్లాస్ నుంచి. అండ్ ఇంకోటి ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, కొన్ని ఇన్సిడెంట్స్ ఈ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరైనా స్కూల్కి వస్తే ఆ రోజు స్కూల్ చాలా బాగా నడిచేది. మ్మ్. అది ఎప్పుడు అందరు చెప్పేదే కానీ నిజ జీవితంలో అలానే జరుగుతాయి. అవును. సో ఎవరైనా ఒక ఆర్డీఓనో, జాయింట్ కలెక్టర్ గారు ఈరోజు వస్తున్నారంటే డెఫినెట్లీ ఎవరో ఇన్స్పెక్షన్కి వస్తున్నారంటే దట్ డే ద స్కూల్ రన్స్ ఆన్ టైమ్. స్కెడ్యూల్ ఎలా ఉంటుంది దాని ప్రకారం నడిచేది అనమాట. సో అదొక ఇంపాక్ట్ కూడా. అంటే మనం ఇలా పొజిషన్కి వెళ్తే వీ కెన్ హెల్ప్, ఒక 10 మందికి మనం సహాయం చేసే పొజిషన్కి వెళ్ళొచ్చు అనేది ఒకటి ఆశ. సో అది, సో అందుకే నేను అప్పుడు స్కూల్లో ఉన్నప్పుడే రాసుకునేవాడిని పేరు వెనకాల ఐఏఎస్, ఐపీఎస్ అని అట్లా రాసుకునేవాడిని. స్కూల్లో రాసుకునేవాడిని. కొంచెం అలా ఐడియా వచ్చింది దేవుని దయ వల్ల. అంటే అప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ అనుకున్నా, ఐఏఎస్ అనుకున్నా? ఐఏఎస్ అని అనుకున్నాం నిజం అంటే. ఐఏఎస్ కొని ప్రయత్నం అనుకునేవాడిని. సో లక్కీగా దట్ టైమ్ వి గాట్. దెన్ అంటే ఫస్ట్ అటెంప్ట్లో వచ్చిందండి ఇది? లేదు. సో నేను ఫస్ట్ అది 4.5 ఏళ్ళు సాఫ్ట్వేర్లో వర్క్ చేశాను. వర్క్ చేసిన తర్వాత కొంచెం ఫైనాన్షియల్ అంటే ఇక చెల్లెలు పెళ్ళిళ్ళు అయ్యాయి. పెళ్ళిళ్ళు అయిన తర్వాత అగైన్ అది తెలియకుండా వెళ్ళిపోతుంది. అంటే సాఫ్ట్వేర్ సైడ్ చిన్న ఏజ్లో మీకు కొంచెం శాలరీ నెలకి లక్షలు కొద్ది శాలరీ వచ్చి పడుతూ ఉంటే అర్థం కాదు లోకం. ఆ కన్ఫ్యూజన్లో ఉండేవాళ్ళ. బట్ సమ్హౌ ఐ క్విట్ మై జాబ్, కంప్లీట్లీ జాబ్ మానేసి 2013లో ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చాను. ఫస్ట్ అటెంప్ట్ ప్రిలిమ్స్ క్లియర్ అయింది. అప్పుడే కొత్త ప్యాటర్న్ వచ్చింది మాకు యూపీఎస్సీ. ఇంటర్మీడియట్కి అదే వచ్చింది మీకు? కరెక్ట్. సో అప్పుడు వచ్చింది 2013లో ప్రిలిమ్స్ క్లియర్ అయింది. మెయిన్స్ వరకు వెళ్ళగలిగాను కానీ మెయిన్స్ క్లియర్ అవ్వలేదు. 14లో అగైన్ అటెంప్ట్ చేశాను. అప్పుడు సివిల్ అకౌంట్ సర్వీస్ అని ఇంకో సర్వీస్ వచ్చింది 14లో. 15లో మళ్ళీ రాశాను. ఐపీఎస్ వచ్చింది, కర్ణాటక క్యాడర్ వచ్చింది. దాని తర్వాత 16 ఎగ్జామ్ కూడా రాశాను. 16 ఎగ్జామ్ రాసి ఇంటర్వ్యూ కూడా వెళ్ళాను. బట్ ఐఏఎస్ రాలేదు. బట్ కర్ణాటక రావడము, ఇక్కడ వాళ్ళతో మమేకమైపోవడము, ఏదో ఒక రకంగా నిజంగా చెప్పాలంటే ఒక ద డెస్టినీ. బట్ సమ్హౌ ల్యాండెడ్ ఇన్ గుడ్ ప్లేస్. సంతోషంగా వర్క్ చేస్తున్నాం. ఒక 10 మందికి సహాయం చేయడానికి అవకాశం దొరికింది. సార్ మీరు ఆప్షన్ ఏం తీసుకున్నారు? నేను ఆప్షనల్ యాక్చువల్లీ 2013 నోటిఫికేషన్ ప్రకారం మాకు ఒకటే ఆప్షనల్. జనరల్ స్టడీస్ అంతా కూడా 4 పేపర్లు అయిపోయి ఆప్షనల్ ఒకటే ఉండింది. సో తెలుగు లిటరేచర్, ఐ హావ్ గాన్ ఫర్ తెలుగు లిటరేచర్. ఇనిషియల్గా జాగ్రఫీ, తెలుగు లిటరేచర్ అనుకున్నాను. బట్ ఒకటే రావడం వల్ల, పైగా నేను కొంచెం తెలుగు మీడియం స్టూడెంట్, చదివినంత తెలుగు మీడియం స్కూలింగ్లో. సో తెలుగు తీసుకుంటే రాదు అని చాలా మంది అన్నారు. ఎక్కువగా ఆప్షనల్లో జియాలజీ కానీ వేరే తీసుకుంటారు కదా? అవునవును. అంటే తెలుగు తీసుకుంటారు కొంతమంది. అంటే కొంచెం రాయడము, దానికి కొంచెం భాష పరిజ్ఞానం ఉండడం కొంచెం అవసరం. అంటే మరీ ఇప్పుడు యాక్చువల్గా నార్మల్గా మనం మాట్లాడే తెలుగు వేరేలా ఉంటుంది, పేపర్ పైన రాయడం ఇంకోలా ఉంటుంది. సో అది కొంచెం పరిపక్వత రాయడము, కొంచెం గ్రాంధిక పదాలు లాంటిది సింపుల్గా వాడడము, తర్వాత ఈ వ్యాఖ్యానాలు అంటాము ఎస్పెషల్లీ తెలుగు లిటరేచర్లో, దాన్ని కొంచెం ఆ టైంకి కాంటెంపరీ, ఆ టైంలో ఎలా ఉండింది, కవి గారు ఎలా ఆలోచించారు, దాన్ని మనం ఎలా వర్తన చేయవచ్చు, దాని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అనేది కొన్ని ప్రిన్సిపల్స్ పైన వాడితే డెఫినెట్లీ ఇట్ బి గుడ్. అంటే తెలుగు దానికోసం తీసుకున్నారు కానీ మీకు అభిరుచి ఏముందా వేరేగా? తెలుగులో కవితలు రాయలే కానీ, తెలుగులో పాటలు పాడడం కానీ, తెలుగు సంబంధించిన సాహిత్యవేత్తలకు కవితలు కానీ వాళ్ళు రాసిన చదవడం, పాడటము రాయడం లేదు కానీ చదివేవాడిని. 10th క్లాస్ నుంచి నేను తెలుగు నావెల్స్ బాగా చదువుతాను. సో చాలా మంది ఉన్నారు. సో నేను చదివి మీకు ప్రభావితం చేసిన రచయిత ఎవరండి? మాలపల్లి అని ఒక నావెల్ ఉంది. ఓకే. మాలపల్లి అనే నావెల్ నేను చదివిన ఫస్ట్ నావెల్ తెలుగులో. బట్ ఇప్పటికే తెలుగులో వన్ ఆఫ్ ద బెస్ట్ నావెల్. ఒక 2 మనకు 1-2 ఇది ఉంటాయి సిరీస్, అంటే వాల్యూమ్స్. అదొక రకమైన ఏంటంటే ఆ టైంలో రాచరిక వ్యవస్థ ఎలా ఉండేది, దాంట్లో మధ్యతరగతి పనిచేసే వాళ్ళ రోజు ఎలా అనగదొక్కబడినారు, సిస్టమ్ అనుకుంటే ఒకరిని ఎలా చేయొచ్చు అనేది దాంట్లో కంటికి కట్టినట్టు చూపిస్తారు.